సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మొన్నటి సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వారు ఇచ్చిన తీర్పు. సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 75% గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో జిల్లా ఇన్ఛార్జీల మంత్రులందరూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమిష్టి కృషితో ఇవాళ మొదటి నుంచి చెప్తున్నట్టుగా దాదాపు 70 నుంచి 75% మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు డిక్లేర్ అయిన దాంట్లో దాదాపు 65 నుంచి 70 మున్సిపాలిటీ గెలిచినట్టుగా మాకు సమాచారం. అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఇంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షాన ఇవాళ తెలంగాణలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు. రకరకాల విమర్శలు, కుయుక్తులు, రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు విఘ్నులు. వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మెజారిటీతో పట్టం కడుతున్నటువంటి ఈవేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఓటర్లకి ధన్యవాదములు. మాకు అందుతున్న సమాచారం మేరకు 75% పైనే మున్సిపాలిటీలు ఇవాళ కాంగ్రెస్ చేతిలోకి వస్తూ ఉన్నాయి. మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. ప్రశాంత వాతావరణంలో ప్రజాస్వామ్యంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కూడా పోటీ చేసే సౌహృదమైన వాతావరణం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75%కి పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా జరిగినట్టు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచినందుకు వారికి ధన్యవాదములు. భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం. వచ్చే 3 సంవత్సరాల్లో మీ కోరికకు అనుగుణంగా పనిచేసి మేమిచ్చిన మాట నిలబెట్టుకుని మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికంతో శబాషి కొట్టుపించుకునే ప్రయత్నంలో ఉన్నాం. రేపు హైదరాబాద్కి జరగబోయే మెగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే రకంగా 75 నుంచి 80% సీట్లు గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మోగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్లో వచ్చిన తీర్పే గట్టి పునాది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల, మేమిస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటను కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రజానీకానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాం పరిస్థితి, మీరు చూశారు. 27-28 సీట్లు గెలవాల్సిన కాంగ్రెస్ పార్టీ
ఎంఐఎం మాట్లాడిన తీరును వీరు ఉద్రేకతలు రేకెత్తించి మత విద్వేషాలు రెచ్చగొట్టి కొంత ఓట్లు కొల్లగొట్టుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో 2 సీట్లు ఉండింది ఇక్కడ. ఇప్పుడు దాదాపు 18 నుంచి 20 సీట్లు గెలుస్తామని ఆశ ఉంది. అంతిమ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో పెద్దలతో పార్టీ పిఎస్ నాయకులతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇంకేలాంటి నిర్ణయం లేదు. మేము ఇప్పుడు ఎంఐఎం మీద మేము పోటీ చేశాము. ఇక్కడ ఎంఐఎం ఇలాకాలో కూడా 5 నుంచి 6 సీట్లు గెలుస్తూ ఉన్నాము. ఎన్నికలు కంప్లీట్ ప్రక్రియ ముగించిన తర్వాత రేపు మా సీనియర్ నాయకులందరితో మాట్లాడిన తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అన్నిటికీ రాష్ట్రం మొత్తం మీద అవలంబించాల్సినటువంటి స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారు ఈ నైట్ వస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు పార్టీ పెద్దలతో అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. ఎస్, ఎన్నికల్లో అంతే దూరంగా ఉన్నాము. డెఫినెట్గా అంతే దూరంగా ఉన్నాము. రేపు ఇక్కడ అభివృద్ధి జరగాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్గా ఎన్నికవుతే అభివృద్ధికి నా స్వార్థం, నేను ఈ ప్రాంతం వాడిని కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కొంత చేసుకుంటాం. ఆలోచించి తీరుతాం. ఫైనల్ తీర్పు వచ్చాక ఆలోచిద్దాం. థ్యాంక్ యూ.